ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కాలేజ్ దగ్గర పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటబ్బా పల్లవి ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి చాటుగా భువన, అక్షిత అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట పల్లవిని. ఇక అప్పుడు పల్లవి దగ్గర ఒక అతను స్కూటీ వేసుకొని వస్తాడనమాట. సార్ రండి అని చెప్పి పల్లవి అనగానే, ఇదిగో అమ్మా నీకు రావాల్సిన డబ్బులు అని చెప్పి పల్లవికి కొంత క్యాష్ ఇస్తాడనమాట. ఇంత క్యాషా, ఇంత డబ్బులు పల్లవికి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యంగా భువన, అక్షిత చూస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, ఈ డబ్బులు నాకు చాలా అవసరం అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే అప్పుడు అతను, అయ్యో అదేంటమ్మా నీ జీవితం కదా, నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ డబ్బులు నీకే చెందాలి కదా అని చెప్పి ఆయన ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు అక్షితతో అంటూ ఉంటుంది భువన, అసలు పల్లవికి ఇంత డబ్బులు ఎక్కడివి అక్షిత, కొంపదీసి మనకు తెలియకుండా ఏమైనా జాబ్ కానీ ఏమైనా జాయిన్ అయిందా, అసలు ఇంత డబ్బులు ఎలాంటివి, పద మనం వెళ్ళి ఆంటీకి చెప్దాము అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, లేదు లేదు అప్పుడే కాదు, అసలు ముందు మనం ఆంటీ కన్నా ముందు వేరే వాళ్ళని కలుద్దాము, ఈ పల్లవిని ఫూల్ చేద్దాము, ఆ తర్వాత అందరి ముందు నించోపెట్టి అసలు ఈ డబ్బులు పల్లవికి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి అందరి ముందు నిలదీద్దాము, అప్పుడు తనకి వేరే ఆప్షన్ లేక అందరి ముందు నిజం కక్కుతుంది, అప్పుడు తెలుస్తుంది పల్లవికి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అక్షిత చెప్తూ ఉంటుంది భువనకి. సో ఇంతే అండి, మరి ప్రోమోలో చూపించింది. మరి పల్లవి ఎలా తప్పించుకోబోతుంది ఏంటనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.